6వ తరగతి జనరల్ సైన్స్ పాఠంలో పదార్థాల వర్గీకరణ అనే పాఠం నుండి ముఖ్యమైనటువంటి బిట్స్ చూద్దాం. 1. పదార్థాలను వర్గీకరించుట అవసరం ఎందుకు? సమర్థవంతంగా అధ్యయనం చేయడానికి మరియు వాడకాలను అర్థం చేసుకోవడానికి. పదార్థాలు ఎన్ని రకాలుగా వర్గీకరించబడతాయి? 3 ప్రధాన రకాలు: ప్రకృతి ఆధారంగా, ద్రవ్యరాశి ఆధారంగా, గుణ లక్షణాల ఆధారంగా. ఆకర్షణకు ప్రతిస్పందించే పదార్థం ఏది? మ్యాగ్నెటిక్ పదార్థం. ఉదాహరణ ఇనుము. పల్చని కాంతిని ప్రసారించే పదార్థాలు, పారదర్శక పదార్థాలు. ఉదాహరణ గాజు. జలరహిత పదార్థం, నాన్ పోరస్ పదార్థం. ఉదాహరణ ప్లాస్టిక్. తడి పదార్థం మరియు పొడి పదార్థాలకు ఉదాహరణలు: తడి పదార్థం నీరు, పాలు. పొడి పదార్థం చక్కెర, ఉప్పు. రంధ్రాలు ఉన్న పదార్థాలకు పేరు చెప్పండి. స్పాంజ్, గుడ్డ. విద్యుత్తును ప్రవహించనిచ్చే పదార్థాలను ఏమంటారు? కండక్టర్లు. తేలికపాటి పదార్థాలు నీటిపై తేలుతాయా? అవును. తక్కువ సాంద్రత కలిగి ఉండే పదార్థాలు నీటిపై తేలుతాయి. స్వభావం ప్రకారం పదార్థాలు 2 రకాలుగా ఉంటాయి. అవేంటి? సహజ పదార్థాలు, కృత్రిమ పదార్థాలు. పదార్థాల యొక్క లక్షణాలు. వర్ణం. కొన్ని పదార్థాలు తెలుపు, నలుపు, గోధుమ రంగులో ఉంటాయి. ఉదాహరణ పాలు తెలుపు రంగులో, ఇనుము నలుపు రంగులో. స్వభావం. మెరిసే పదార్థాలు మసకబారిన పదార్థాలు. మెరిసే పదార్థాలు బంగారం. మసకబారిన పదార్థాలకు ఉదాహరణ చెక్క. స్పర్శకు స్పందన. గట్టిగా ఉండే పదార్థాలు ఇనుము, మృదువుగా ఉండే పదార్థాలు స్పాంజ్, పత్తి. తేలికపాటుదనం. తేలే పదార్థాలు కాగితం, తాడిపత్రం. మునిగిపోయే పదార్థాలు రాయి, ఇనుము. తేలికపాటుదనం. తేలే పదార్థాలు కాగితం, తాడిపత్రి. మునిగిపోయే పదార్థాలు రాయి, ఇనుము. ద్రవ్యంలో విలీనమవుతాయా? నీటిలో కలిసిపోయే పదార్థాలు చక్కెర, ఉప్పు. నీటిలో కలిసిపోని పదార్థాలు ఇసుక, మట్టి కంప. విద్యుత్తును హరిస్తాయా? కండక్టర్స్. విద్యుత్తును ప్రవహించనిచ్చే పదార్థాలు ఇనుము, తామ్రం. విద్యుత్తును ఆపే పదార్థాలు చెక్క, ప్లాస్టిక్. కాంతి ప్రసారం. పారదర్శక పదార్థాలు గాజు, అపారదర్శక పదార్థాలు చెక్క. అర్ధపారదర్శక పదార్థాలు పొడవుగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు. ఇప్పుడు సమూహాల వర్గీకరణ ఉదాహరణలతో చూద్దాం. లక్షణము, వాటి యొక్క లక్షణాన్ని బట్టి ఉదాహరణ. మెరిసే పదార్థం బంగారం, ఇనుము. మసక పదార్థం చెక్క, రబ్బరు. తేలే పదార్థం స్పాంజ్, కాగితం. మునిగే పదార్థం ఇనుము, రాయి. నీటిలో కరిగే పదార్థం ఉప్పు, చక్కెర. కరుగని పదార్థం ఇసుక, నూనె. విద్యుత్తును హరించేవి ఇనుము, తామ్రం. విద్యుత్ని హరించనివి చెక్క, ప్లాస్టిక్. ఈ విధంగా పదార్థాల వర్గీకరణ పాఠంలోని ముఖ్యమైనటువంటి బిట్స్ మనకు కొన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.